బులెటిన్ డీటెయిల్స్ చూస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ జరిగింది. 8 ప్రైవేట్ కాలేజీలు రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసి ఇంటర్ బోర్డుకు అందజేశారు. దీంతో 8 కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేయడంతో లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 8 ప్రైవేట్ కాలేజీలు రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసి ఇంటర్ బోర్డుకు అందజేశారు. ఇక దీంతో 8 కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేయడంతో లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బర్కత్పురాలో బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిర్వహిస్తున్న హైందవి జూనియర్ కాలేజీపై కేసు నమోదైంది. కాలేజీ భవనానికి నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్ సమర్పించి అధికారులను మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇంటర్ బోర్డు పేర్లతో ఫేక్ ఎన్ఓసీ సర్టిఫికేట్లు సృష్టించినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా విచారణలో సర్టిఫికేట్లు నకిలీవని తేలటంతో హైడ్రా అదనపు డైరెక్టర్ పాపయ్య వర్ల లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. హైదరాబాద్ బర్కత్పురాలో బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిర్వహిస్తున్న హైందవి జూనియర్ కాలేజీపై కేసు నమోదైంది. కాలేజీ భవనానికి నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్ సమర్పించి అధికారులను మోసం చేశారని ఆరోపణలైతే ఉన్నాయి. ఇక హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇంటర్ బోర్డు పేర్లతో ఫేక్ ఎన్ఓసీ సర్టిఫికేట్లు సృష్టించినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా విచారణలో సర్టిఫికేట్లు నకిలీవని తేలటంతో హైడ్రా అదనపు డైరెక్టర్ పాపయ్య వర్ల లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్ గా హైదరాబాద్ బర్కత్పురాలో బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిర్వహిస్తున్న హైందవి జూనియర్ కాలేజీపై కేసు అయితే నమోదైంది. కాలేజీ భవనానికి నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్ సమర్పించి అధికారులను మోసం చేశారనే ఆరోపణలైతే ఉన్నాయి. ఇక హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇంటర్ బోర్డు పేర్లతో ఫేక్ ఎన్ఓసీ సర్టిఫికేట్లు సృష్టించినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా విచారణలో సర్టిఫికేట్లు నకిలీవని తేలటంతో హైడ్రా అదనపు డైరెక్టర్ పాపయ్య వర్ల లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ జరిగింది. 8 ప్రైవేట్ కాలేజీలు రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసి ఇంటర్ బోర్డుకు అందజేశారు. దీంతో 8 కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేయడంతో లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
రటిక హైదరాబాద్ బర్కత్పురాలో బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిర్వహిస్తున్న హైందవి జూనియర్ కాలేజీపై కేసైతే నమోదైంది. కాలేజీ భవనానికి నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్ సమర్పించి అధికారులను మోసం చేశారని ఆరోపణలైతే ఉన్నాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇంటర్ బోర్డు పేర్లతో ఫేక్ ఎన్ఓసీ సర్టిఫికేట్ సృష్టించినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఇక హైడ్రా విచారణలో సర్టిఫికేట్లు నకిలీవని తేలటంతో హైడ్రా అదనపు డైరెక్టర్ పాపయ్య వర్ల లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రటిక హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ జరిగింది. 8 ప్రైవేట్ కాలేజీలు రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసి ఇంటర్ బోర్డుకు అందజేశారు. దీంతో 8 కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేయడంతో లేక్ పోలీస్ స్టేషన్లో కేసైతే నమోదు చేశారు. బర్కత్పురాలో బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిర్వహిస్తున్న హైందవి జూనియర్ కాలేజీపై కేసైతే నమోదైంది. కాలేజీ భవనానికి నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్ సమర్పించి అధికారులను మోసం చేశారని ఆరోపణలైతే ఉన్నాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇంటర్ బోర్డు పేర్లతో ఫేక్ ఎన్ఓసీ సర్టిఫికేట్లు సృష్టించినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా విచారణలో సర్టిఫికేట్లు నకిలీవని తేలటంతో హైడ్రా అదనపు డైరెక్టర్ పాపయ్య వర్ల లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. ఎస్ రాజు, చెప్పండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ జరిగి 8 కాలేజీలు హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు ఏవైతే ఆయన సంతకంతో ఫోర్జరీ చేశాయో అందులో భాగంగా పోలీసులు అయితే వాటిని గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి 8 కాలేజీలపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో చూసుకున్నట్టయితే మనం ఈ 8 కాలేజీలు కూడా ఏదైతే హైడ్రా పేరుతో నకిలీ ఎన్ఓసి తయారు చేయించినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి లేక్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి బర్కత్పుర బీఆర్ఎస్ లీడర్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిర్వహిస్తున్నటువంటి హైందవి జూనియర్ కాలేజీపై కూడా ఇందులో భాగంగా కేసు నమోదైంది. ఆ కాలేజీకి సంబంధించి భవనానికి సంబంధించి ఏదైతే నకిలీ ఫైర్ ఎన్ఓసి సర్టిఫికేట్ సమర్పించి అధికారులను కూడా మోసం చేశారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. దీనికి సంబంధించి హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇంటర్ బోర్డు పేర్లతో ఫేక్ ఎన్ఓసి సర్టిఫికేట్ సృష్టించినట్టు కూడా ఈ విచారణలో బయటపడడంతో అధికారులు ఇప్పటికే పోలీసులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా రిజిస్టర్ కావడం జరిగింది. హైడ్రా అదనపు కమిషనర్ పాపయ్య వల్ల లేక్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి ఇప్పటికే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఈ నకిలీ ఎన్ఓసీలు ఇవి ప్రభుత్వాన్ని ఏదైతే హైడ్రాను మోసం చేసిన విధంగా కూడా అధికారులు అయితే గుర్తిస్తున్నారు. ఎందుకంటే హైడ్రా దృష్టికి తీసుకురాకుండా వారే సొంతంగా ఏదైతే ఫేక్ ఎన్ఓసీలు తయారు చేసుకుని ఇటు ప్రభుత్వాన్ని, ఇటు ఇంటర్ బోర్డును, అదేవిధంగా ఇటు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కూడా వారు ఫేక్ ఎన్ఓసీలు తయారు చేసుకుని మోసం చేసినట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఆ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని ఇప్పటికే ఇటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ ఇప్పటికే ఒకవైపు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిర్వహిస్తున్నటువంటి హైందవి జూనియర్ కాలేజీపై ఇప్పటికే కేసు కూడా నమోదు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ 8 కాలేజీలపై కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, అదేవిధంగా వీటి గుర్తింపు రద్దు చేస్తారా లేదా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. అదేవిధంగా ఇటు ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఒకవైపు ఫేక్ ఎన్ఓసీలు తయారు చేసి ఇంకా ఈ కాలేజీలో ఉన్నాయా, ఇట్లా తయారు చేసినటువంటి ఇంకా ఇటు కళాశాలలు కానివచ్చు, అదేవిధంగా ఇతర ఏవైనా ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయా అన్న అంశానికి సంబంధించి కూడా అధికారులు ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే ఈ 8 కాలేజీలపై అయితే కేసు అయితే నమోదైంది. ప్రధానంగా ఈ హైందవి జూనియర్ కాలేజీకి సంబంధించి దీనికి సంబంధించి అయితే కేసు కూడా నమోదైనట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, కళాశాలల గుర్తింపు రద్దు చేస్తారా లేదా అన్నటువంటి అంశం మనకు తెలియాల్సి ఉంటుంది. ఓకే, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ బర్కత్పురాలో బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిర్వహిస్తున్న హైందవి జూనియర్ కాలేజీపై కేసు నమోదైంది. కాలేజీ భవనానికి నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్ సమర్పించి అధికారులను మోసం చేశారనే ఆరోపణలైతే ఉన్నాయి. ఇక హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇంటర్ బోర్డు పేర్లతో ఫేక్ ఎన్ఓసీ సర్టిఫికేట్లు సృష్టించినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా విచారణలో సర్టిఫికేట్లు నకిలీవని తేలటంతో హైడ్రా అదనపు డైరెక్టర్ పాపయ్య వర్ల లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.